లిమిటేషన్ చట్టంలో మొత్తం 137 ఆర్టికల్స్ ఉంటాయి. 30 ఇయర్స్ లిమిటేషన్ ఉండేటివి 4 ఆర్టికల్స్ మాత్రమే. దానికి నేను ప్రిపేర్ చేసిన కోడ్ ఏంటంటే RFSL, అంటే రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. ఆర్ అంటే రెడీమ్ లేదా రికవర్. ఈ రెండు పదాలలో ఏ పదం కనబడినా, అంటే రెడీమ్ కనబడితే ఆర్టికల్ 61A ఉంటుంది, దానికి 30 ఇయర్స్ లిమిటేషన్ అని గుర్తుపెట్టేసుకోవాలి. ఎఫ్ అంటే ఫర్ క్లోజర్, ఇది ఆర్టికల్ 63A ఉంటుంది. ఎస్ అంటే సూట్ సుప్రీంకోర్టు అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఆర్టికల్ 112లో ఉంటుంది. ఎల్ అంటే లోకల్ అథారిటీ అని గుర్తుపెట్టుకుంటే 30 ఇయర్స్ లిమిటేషన్ అనేది ఈజీగా పెట్టేయచ్చు. ఈ పదాలు ఇంకా ఎక్కడా రిపీట్ కావు. 2 ఇయర్స్ లిమిటేషన్ కోసం నేను ప్రిపేర్ చేసిన కోడ్ ఫ్లూ. జనరల్గా స్వైన్ ఫ్లూ లేదా బర్డ్ ఫ్లూ అని అంటాం కదా, ఈ ఫ్లూ వచ్చినప్పుడు హాస్పిటల్లో చేరుస్తాం. ఎందుకంటే అది ఫ్యాటల్, అంటే మరణానికి దారితీసే అంత ఉంటుంది కాబట్టి. సో ఎఫ్ అంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్ యాక్ట్ ఆర్టికల్ 82లో ఉంటుంది. ఒకవేళ హాస్పిటల్లో జాయిన్ అయితే ఎవరు చూస్తారు? లీగల్ రిప్రజెంటేటివ్స్. సో ఎల్ అంటే లీగల్ రిప్రజెంటేటివ్స్. ఇది 2 టైమ్స్ రిపీట్ అయినట్లయితే ఒకే సెంటెన్స్లో ఆర్టికల్ 83. తర్వాత హాస్పిటల్కి అయ్యే ఖర్చును వాళ్ళకున్న ప్రాపర్టీని యూజ్ చేసి కడతారు. అంటే అంటే యూజ్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్టికల్ 84. ఈ మూడిటికి కాలపరిమితి 2 సంవత్సరాలు. 12 ఇయర్స్ లిమిటేషన్ కోసం నేను ప్రిపేర్ చేసిన కోడు మితాక్షర లా ప్రకారం చారిటబుల్ ఎండోమెంట్ కాని స్థిరాస్తిపై పొసెషన్లో జాయింట్ ఫ్యామిలీ ఉన్నా లేదా ఫీమేల్ ఉన్నా బిక్వెత్తెడ్ చేయొచ్చు, లేదంటే హెరిడిటరీ అవుతుంది. దానిపైన ఛార్జ్ కడితే ల్యాండ్ లార్డ్కి ఆన్ టైటిల్ వస్తుంది, లేదంటే ఫర్ఫీచర్ చేసి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారు. మితాక్షర అనే పదం కనబడితే అది ఆర్టికల్ 109లో ఉంటుంది, 12 ఇయర్స్ లిమిటేషన్. అలాగే చారిటబుల్ ఎండోమెంట్స్ కనబడితే ఆర్టికల్ 96 అండ్ 94లో ఉంటాయి. దీనికి కూడా లిమిటేషన్ 12 ఇయర్స్. పొసెషన్ అనే పదం ఆర్టికల్ 61B అండ్ 63Bలో ఉంటుంది. జాయింట్ ఫ్యామిలీ అనే పదం ఆర్టికల్ 110లో ఉంటుంది. ఫీమేల్ అనే పదం ఆర్టికల్ 108లో ఉంటుంది. బిక్వెత్తెడ్ అంటే మనం వీలునామా అని అనుకోవచ్చు అనమాట, ఆర్టికల్ 92లో ఉంటుంది. హెరిడిటరీ ఆఫీస్ అని ఆర్టికల్ 107లో ఉంటుంది. ఛార్జ్ అనేది ఆర్టికల్ 62 అండ్ 106లో ఉంటాయి. ల్యాండ్ లార్డ్ అనేది ఆర్టికల్ 67లో మాత్రమే ఉంటుంది. ఆన్ టైటిల్ అనేది ఆర్టికల్ 64 అండ్ 65లో మాత్రమే ఉంటాయి. ఫర్ ఫీచర్ అనేది ఆర్టికల్ 66లో మాత్రమే ఉంటుంది. 12 ఇయర్స్ లిమిటేషన్ అనేది ముఖ్యంగా ఇమ్మూవబుల్ ప్రాపర్టీలకి సంబంధించింది. 1 ఇయర్ లిమిటేషన్ కోసం నేను సివిల్ అండ్ క్రిమినల్ అని చెప్పి ఒక కోడ్ ప్రిపేర్ చేశాను. ఈ కోడ్ను మనం అర్థం చేసుకున్నట్లయితే ఫర్ డెలివరీ ఆఫ్ పొసెషన్ గూడ్స్ అనుకోండి కోసం ఒప్పందం చేసుకుంటే, అంటే కాంట్రాక్ట్ కావచ్చు, స్పెషల్ కాంట్రాక్ట్. బ్రేక్ చేసినారనుకో, బ్రేక్ కాంట్రాక్ట్ అయితే నాకు లాస్ ఆఫ్ సర్వీస్ అయినట్లే. నాకు లాస్ ఆఫ్ సర్వీస్ అయితే నేనేమవుతా? డిస్ట్రెస్కి గురవుతా, బాధకు గురవుతా. నేను బాధకు గురైతే ఏమవుతుంది? సూట్స్ యాక్ట్ ప్రకారం ఒక దావా అనేది ఫైల్ చేయాలనిపిస్తుంది. ఎక్కడ? స్మాల్ కాజెస్ కోర్టులో కానీ, సివిల్ ఆర్ రెవెన్యూ కోర్టులో కానీ, లేకపోతే ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్ ముందు ఫైల్ చేస్తా. 1 ఇయర్ లిమిటేషన్ కోసం నేను ప్రిపేర్ చేసిన క్రిమినల్ కోడ్ టెరిటరీస్లో, అంటే భౌగోళికంగా ఎక్కడ పరువుకు నష్టం కలిగించినా అది లిబెల్ అంటే రాతపూర్వకంగా ఒక వ్యక్తిని దూషించడం లేదా ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం. స్లాండర్ అంటే నోటి మాటల ద్వారా ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం చేస్తే పరిహారం కోరచ్చు. ఒకవేళ ఆ కేసుల్లో మాలిసియస్ ప్రాసిక్యూషన్ చేసి ఫాల్స్ ఇంప్రిజన్మెంట్ లేదా రాంగ్ఫుల్ సీజర్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ చేసినట్లయితే 1 సంవత్సరంలోపు కాంపన్సేషన్ కేసులు ఫైల్ చేయాలి. ఇప్పటి వరకు మనం అన్ని కోడ్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే, ప్రతి పదం గుర్తుపెట్టుకున్నట్లయితే వాటికి లిమిటేషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు.
సమ్మరీ ప్రొసీజర్ కోసం లిమిటేషన్ 10 డేస్. దీనికోసం మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన కోడ్ ఏంటంటే ఏ సమ్మరీ ప్రొసీజర్ దావా అని తెలుగులో రాసి ఒక్కొక్క అక్షరం కౌంట్ చేస్తే 10 అక్షరాలు ఉంటాయి. కాబట్టి దాని కాల పరిమితి 10 రోజులు. 30 డేస్కు సంబంధించి 15 ఆర్టికల్స్, 60 డేస్కు సంబంధించి 7 ఆర్టికల్స్, 90 డేస్కి సంబంధించి 5 ఆర్టికల్స్ ఉంటాయి. ఇవన్నీ మనం బై హార్ట్ చేసినట్లయితే ఈ కోడ్లతో సహా ఇంకా రిమైనింగ్ మిగిలినవి కేవలం 81 ఆర్టికల్లు. వీటికి ఏది అడిగినా కూడా మనం సింపుల్గా 3 సంవత్సరాలు అని గుర్తించవచ్చు.